పరీక్షల కాలం నడుస్తుంది. ఈ సీజన్లో చాలా మంది విద్యార్థుల్లో మానసికంగా తెలియని భయోందనలు కనిపిస్తూ ఉంటాయి. పరీక్షల్ని బాగా రాయలేనేమో, ఫెయిల్ అవుతానేమోనని భయపడుతూ ఉంటారు. ఈ భయోందనలన్నీ అధిగమించేందుకు మానసిక స్థైర్యాన్ని ప్రోధి చేసుకోవడము అవసరమే. పరీక్షల కాలంలో మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో నిపుణుల మాటల్లో ఇప్పుడు విందాం. ఒకటి ముఖ్యమైనది, పిల్లలంతా వాళ్ళు బాగానే చదువుతుంటారు, కానీ వాళ్ళకి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఏవి రాకూడదు అంటే, నా ఫ్రెండ్స్ నాకంటే సిలబస్ ముందుగా అయిపుచ్చేసారేమో, వాళ్ళు నాకంటే ముందున్నారు, లేకపోతే వాళ్ళు నాకంటే బాగా చదివారేమో, వాళ్ళు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారేమో అని ముందుగానే వాళ్ళ స్నేహితులు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కానీ లేకపోతే వాళ్ళ మార్కుల గురించి కానీ ఆలోచించడం మానేయాలి. ఒకటి దానికి కౌంటర్ ఆలోచన ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు నా క్లాస్మేట్స్ అందరూ కూడా నా స్థితిలోనే ఉంటారు, వాళ్ళందరూ నా అలాగే చదువుతుంటారు. ప్రతి ఒక్కళ్ళకు చదివే పద్ధతులు వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో నేను కంపేర్ చేసుకోను. అందరం ఒకే సబ్జెక్ట్ చదువుతాం కాబట్టి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్కసారి డౌట్ వస్తే వెంటనే వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి వాళ్ళు ఏం సబ్జెక్ట్ చదువుతున్నారు అంటే, వాళ్ళు చదువుతున్న సబ్జెక్టు వీళ్ళు చదువుతున్న సబ్జెక్టు వేరైతే అక్కడ ఏంటి, వాళ్ళు ఇది నేను చదివేసాను అది నేను చదివేసాను అనేటప్పటికీ వీళ్ళు గందరగోళంలో పడిపోతారు. వాళ్ళకి చాలా సబ్జెక్ట్ వచ్చింది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే, వీళ్ళు చదువుతున్న సబ్జెక్టు మాత్రమే ఎవరితో డిస్కస్ చేయగలిగితే చెయ్యాలి, కానీ వేరే సబ్జెక్ట్ చదువుతున్న వాళ్ళతో మాట్లాడేటప్పటికి అయోమయం అవుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, కొంతమంది స్నేహితులు చాలా గొప్పలు చెప్పుకుంటూ వీళ్ళని డిస్కరేజ్ చేస్తారు. అటువంటి స్నేహితులతో పరీక్షల ముందు మాత్రం ఎటువంటి సంభాషణ కానీ వాళ్ళతో డిస్కషన్స్ కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేటప్పటికి వీళ్ళకి ఉన్న ధైర్యం ఇంకా పోతుంది. కాబట్టి కంపారిజన్ చేసే వాళ్ళని లేకపోతే తక్కువ చేసి చూసే వాళ్ళ దగ్గరికి మాత్రం ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, పరీక్ష ముందు చాలామంది హాల్ ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు, హాల్ ఓపెన్ అవ్వడానికి ముందు వీళ్ళేంటంటే, నేను ఇది చదివాను, ఆ తర్వాత అది కష్టము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాదు, నాకు కొంచెం ఆన్సర్ చెప్పు, అలానే కొంతమంది ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో వాళ్ళు అక్కడ డిస్కషన్ పెట్టినప్పుడు ఈ పిల్లలు ఏంటి, ఒక ధోరణిలో చదువుకొని ఒక స్ట్రీమ్లో ఉంటుంది వాళ్ళ థింకింగ్. అలాంటప్పుడు వేరే వాళ్ళతో వీళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు ఆ స్ట్రీమ్ డిస్టర్బ్ అయిపోయేటప్పటికి వీళ్ళు ఆందోళనకు గురవుతారు. ఆ తర్వాత వాళ్ళకి సడన్గా వాళ్ళ మనసుని మార్చుకొని వాళ్ళకి ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ తికమక పడవచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకొని ఉండకూడదు. ఆ తర్వాత డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఆ తర్వాత నాకు వచ్చిన సబ్జెక్ట్ని పరీక్షల పేపర్ క్వశ్చన్ చూసినప్పుడే నాకు ఆన్సర్ గుర్తొస్తుంది, అప్పుడే ఆలోచించి చేస్తాను అని వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకొని వెళ్ళాలి.